రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. భారతదేశ మ్యాప్ను చూస్తే భారతీయ జనతా పార్టీ ఇటు మొత్తం ఉత్తర భారతదేశము, ఇటు పశ్చిమ భారతదేశం అంతా కూడాను మహారాష్ట్ర నుంచి మొదలుపెట్టి, గోవా నుంచి మొదలుపెట్టి మొత్తం పశ్చిమ భారతదేశము, ఇటు ఒరిస్సా నుంచి మొదలుపెట్టి మొత్తం తూర్పు భారతదేశం ఇంక్లూడింగ్ ఈశాన్య భారతదేశం అన్ని చోట్ల కూడాను తన జెండాని ఎగురవేసింది. ఒకసారైన అధికారంలోకి వచ్చింది. ప్రస్తుతం కొన్ని చోట్ల కాంగ్రెస్ ఉన్నప్పటికీ గతంలో బీజేపీ గెలిచినటువంటి రాష్ట్రాలవన్నీను ఒక్క రాష్ట్రం మాత్రము ఇప్పటి వరకు బీజేపీ సొంత బలం మీద అధికారంలోకి రాలేదు. ఆ ఒక్క రాష్ట్రంలో ఇప్పుడు కాషాయ జెండాని ఎగరేసేందుకు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని తీసుకొచ్చేందుకు భారీ ఎత్తున పథకం వేస్తున్నారా భారతీయ జనతా పార్టీ తన యొక్క శక్తియుక్తులన్నీ వచ్చే సంవత్సరం ఎన్నికలు జరిగేటటువంటి ఈ రాష్ట్రం పైన దృష్టిని కేంద్రీకరించిందా? ఎందుకంటే ఇప్పటి వరకు కొరకరాని కొయ్యాలా మిగిలినటువంటిది చిట్ట చివరి రాష్ట్రం అది. ఆ రాష్ట్రం పంజాబ్ రాష్ట్రం. పంజాబ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అకాలీదళ్కి తోకగా మాత్రమే అధికారంలోకి వచ్చింది తప్ప సొంతంగా ఏనాడు ఎదగలేదు. ఇప్పుడు ఆ ప్రాంతాన్ని కూడా బెంగాల్లో ఏ రకంగానైతే 0-77 సీట్స్ 77 ఈనాడు ఉన్నటువంటి భారీ మెజారిటీ దిశగా ఈ ప్రయాణం ఏదైతే ఉందో, ఈ ఆసక్తికరమైనటువంటి ఎక్సైటింగ్ ప్రయాణాన్ని పంజాబ్లో రిపీట్ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఇటీవల పంజాబ్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినాయి. ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో మొత్తం 1977 వార్డులు, అంటే 8 మున్సిపల్ కార్పొరేషన్స్, 75 మున్సిపల్ కౌన్సిల్స్, 20 నగర పంచాయతీల్లో ఉన్నటువంటి 1977 స్థానాలకి పోటీ జరిగింది. ఈ ఎన్నికల ఫలితాలు భారతీయ జనతా పార్టీకి కొంచెం ఆశని చిగురించేలా చేస్తున్నాయి. నిజానికి భారతీయ జనతా పార్టీ చాలా భారీ విజయం ఏం సాధించలేదు. ఎందుకంటే వాస్తవం ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఇప్పుడు బెంగాల్ యొక్క రాజకీయంలో స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలని బట్టి చూస్తే 5వ స్థానంలో ఉంది. తొలి స్థానంలో ఆమ్ ఆద్మీ పార్టీ, అధికార ఆమ్ ఆద్మీ పార్టీ, దాని తర్వాత అనేక సంవత్సరాలు అధికారం చెలాయించినటువంటి కాంగ్రెస్ పార్టీ, దాని తర్వాత అకాలీదళ్ అనేక సంవత్సరాలు పంజాబులో సిక్ మతానికి సంబంధించిన రాజకీయాల్ని కేంద్ర బిందువుగా చేసుకుని పనిచేసినటువంటి అకాలీదళ్, 4వ స్థానంలో ఇండిపెండెంట్లు, ఆ తరువాత 5వ స్థానంలో భారతీయ జనతా పార్టీ ఉంది. అయినప్పటికీ కూడాను ఈ ఎన్నికల ఫలితాలను రాజకీయ విశ్లేషకులు భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా చూస్తున్నారు. బెంగాల్ తరహా మార్పేదో రాబోతుందన్నటువంటి అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దాని అంచనాకు కూడా కారణాలు ఉన్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ మొత్తం మీద ఈ 1977 స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచింది కనీసం సగం కూడా కాదు. ఆమ్ ఆద్మీ పార్టీ 958 సీట్లు మాత్రమే గెలిచింది. అతిపెద్ద పార్టీ అత్యధిక సీట్లు గెలుచుకుంది. 2వ స్థానంలో ఉన్న కాంగ్రెస్ కన్నా ఎక్కువ స్థానాలు కాంగ్రెస్ చాలా వెనకుంది. కానీ మొట్టమొదటి విషయము, అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఏ అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ని ఆమ్ ఆద్మీ పార్టీ ల్యాండ్ స్లైడ్ విక్టరీని సాధించిందో, ఈ పంచాయత్ ఎన్నికల్లో అధికార యంత్రాంగం పూర్తిగా చేతిలో ఉండి ప్రజలు కూడాను అధికారంలో ఉన్న పార్టీకే లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఓటేస్తారు. అంత అనుకూలతలు ఉన్నా కూడాను 958 సీట్లు మాత్రమే గెలుచుకుంది ఆమ్ ఆద్మీ పార్టీ. ఆ తరువాత కాంగ్రెస్ పార్టీ 397 స్థానాల్ని మాత్రమే గెలుచుకోగలిగింది. ఒక కపూర్థలా మున్సిపాలిటీ తప్ప మరేమీ గెలుచుకోలేని పరిస్థితి. ఆ పార్టీ మొత్తము నగర పంచాయతీలు కానీ ఎక్కడ కూడా పెద్ద గణనీయమైనటువంటి విజయాన్ని సాధించలేదు. అంటే కాంగ్రెస్ పార్టీ గత లోకసభ ఎన్నికల సమయంలో 7-8 స్థానాల్ని గెలుచుకుని తాను మళ్ళీ కంబ్యాక్ చేస్తున్నానన్నటువంటి భావాన్ని కలిగించింది. కానీ ఇప్పుడు పంచాయతీ ఎన్నికల్లో దాని పర్ఫార్మెన్స్ చూస్తే కాంగ్రెస్ పార్టీ బలహీనపడుతోంది, చెదరిపోతోంది, గ్రూపిజం
గ్రూపుల నాయకుల గ్రూపులు కట్టడం వల్ల బలహీనపడుతోంది. కాంగ్రెస్ అధిష్టానం యొక్క పంజాబ్ పైన కాంగ్రెస్ అధిష్టానం దృష్టి లేదు. పర్యవసానంగా నవజోత్ సింగ్ సిద్ధు కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చేసేశారు. మిగతా అనేక మంది నాయకులు వేరే వైపు చూస్తున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీని ఛాలెంజ్ చేసే స్థితిలో లేదు. అకాలీదళ్ కూడా చాలా బలహీనపడింది. అకాలీదళ్కి మొత్తం వచ్చినటువంటి స్థానాలన్నీ కలిపితే 192 మాత్రమే. అంటే నెమ్మదిగా అకాలీదళ్ కేవలము జాట్ సిక్కులకి మాత్రమే పరిమితమైనటువంటి పార్టీగా మారింది. కొంత ప్రో ఖాలిస్తానీ ఎలిమెంట్లను సపోర్ట్ చేసే పార్టీగా మారింది. మిగతా సామాజిక వర్గాలు ఆ పార్టీని వదిలేశాయి. ముఖ్యంగా సిక్కుల్లోనే ఉన్నటువంటి అనుసూచిత జాతికి చెందినటువంటి రామ్గఢియా సిక్కులు కావచ్చు, మధబీ సిక్కులు కావచ్చును, వీళ్ళందరూ కాంగ్రెస్ నుంచి అకాలీదళ్ నుంచి దూరం అవుతున్నారు. అకాలీదళ్ వైపు హిందూ ఓటర్లు కూడా వెళ్ళే పరిస్థితి లేదు. దాంతో అకాలీదళ్కి నాయకత్వలేమి, ఇష్యూ లేకపోవడము, ఆమ్ ఆద్మీ పార్టీ పట్ల వ్యతిరేకత ఉన్నా దానిని ఉపయోగించుకుని ఛానలైజ్ చేసుకునేటటువంటి శక్తి లేకపోవడం. ఇండిపెండెంట్లు సరే వాళ్ళని ఒక గ్రూప్గా మనం లెక్కలోకి తీసుకుని రాలేం. కానీ భారతీయ జనతా పార్టీని చూసినట్టయితే భారతీయ జనతా పార్టీ 172 స్థానాల్ని గెలుచుకుంది. గతంలో 2021లో లోకల్ బాడీ ఎలక్షన్స్ జరిగితే బీజేపీకి 59 చోట్ల వార్డ్స్ మాత్రమే గెలుచుకుంది. ఈసారి దాన్ని మూడింతలుగా పెంచుకోగలిగింది. అంతేకాకుండా అబోహర్, పఠాన్కోట్ ఈ 2 మున్సిపల్ కార్పొరేషన్స్ని బీజేపీ కైవసం చేసుకుంది. భారీ మెజారిటీ సాధించింది. ఇక్కడ చాలా స్పష్టమైనటువంటి మెజారిటీని గెలుచుకుంది. ఉదాహరణకి బీజేపీ ఈ ప్రాంతాల్లో సాధించినటువంటి విజయం చాలా గణనీయంగా ఉంది. గణాంకాల్ని గనక మనము పరిశీలించినట్టయితే అబోహర్లో బీజేపీ మొత్తం 50 సీట్లలో 28 గెలుచుకుంది. ఆమ్ ఆద్మీ పార్టీ 20కి పరిమితమైంది. అదే పఠాన్కోట్లో కూడా ఈ రకంగానే జరిగింది. అయితే కొన్ని చోట్ల బీజేపీ ఈసారి గెలుచుకున్న 170 చిల్లర సీట్లు కేవలము హిందువులు ఎక్కువగా ఉండేటటువంటి పట్టణ ప్రాంతాల్లోనే కాకుండా వివిధ ప్రాంతాల్లోకి, పంజాబ్లో మనకి రాయలసీమ, తెలంగాణ రాయలసీమ కోస్తా ఏ రకంగా ఉండేవో పంజాబ్లో కూడాను మాఝాం, మాల్వా, దోఆబా అని 3 ప్రాంతాలు ఉంటాయి. అన్ని చోట్ల కూడాను బీజేపీ తన ప్రెజెన్స్ని రికార్డు చేయగలిగింది. ఉదాహరణకి మొహాలీ కావచ్చు, హోషియార్పూర్ కావచ్చు, ఫతేగఢ్ సాహెబ్ కావచ్చు, మన్సా కావచ్చు, పటియాలా కావచ్చు, ఫజిల్కా కావచ్చును, అన్ని చోట్ల కూడాను బీజేపీ విజయాలను నమోదు చేసుకుంది. ముఖ్యంగా బీజేపీ యొక్క చరిత్రలోనే మొట్టమొదటిసారి బఠిండా మున్సిపల్ కార్పొరేషన్లో 1 సీట్ని బీజేపీ గెలుచుకోవడం జరిగింది. మన్సాలో గెలుపు, బఠిండాలో గెలుపు చాలా కీలకమైంది. ఒక్కొక్క సీట్లే గెలిచినా కూడాను పంజాబులోని రైతు ఉద్యమానికి బఠిండా అదేవిధంగా మన్సాలు కేంద్ర స్థానాలు. అక్కడ కూడా బీజేపీ 1 సీటుని గెలుచుకోవడం, మిగతా చోట్ల ఓట్లను పెంచుకోవడము ఒక కీలకమైన పరిణామం. అంతేకాకుండా మలేర్కోట్లా జిల్లా పంజాబ్లోని ఏకైక ముస్లిం మెజారిటీ జిల్లాలో కూడా బీజేపీ విజయాలను నమోదు చేసింది. దీని అర్థం ఏంటంటే భారతీయ జనతా పార్టీ నెమ్మదిగా విస్తరిస్తోంది, ప్రజల యొక్క నోళ్లలో నానుతోంది, తన బలాన్ని పెంచుకుంది. ఇప్పటికిప్పుడు ఘన విజయాలేవో వచ్చేస్తాయని మనం చెప్పలేం. కానీ ఈసారి జరిగేటటువంటి 5 కోణాల ఎన్నిక, ఈసారి జరిగేటటువంటి పంచకోణీయ ఎన్నికలు జరుగుతాయి. అసెంబ్లీ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో 5 ఫ్రంట్లు రంగంలో ఉంటాయి. ఒకటి ఆమ్ ఆద్మీ పార్టీ బలహీనపడుతూ, ప్రజలకు వ్యతిరేకమవుతూ, ప్రజలు తిరస్కరిస్తూ ఉన్నటువంటి అవినీతి కేసులు ఎదుర్కొంటున్నటువంటి మద్య నివారణ కానీ, అదేవిధంగా మాదక ద్రవ్యాల నివారణలో పూర్తిగా విఫలమైనటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ, ఉద్యోగాలు కల్పించలేని ఆమ్ ఆద్మీ పార్టీ గ్రాఫ్ రోజుకి పడిపోతున్న సమయంలో కాంగ్రెస్ దాన్ని సవాలు చేసే శక్తి పొందలేకపోవడము, అకాలీదళ్ బలహీనపడటము, దీంతో పాటు ఖలిస్తానీ ఎలిమెంట్స్ అమృత్పాల్ సింగ్ వెనక కూడా కొందరు ఉండడము,
ఈ 3 కూటములు, ఈ 4 కూటములతో పాటు బీజేపీ కూడా ఒక ముఖ్యమైన కూటమిగా పంజాబ్లో ఎదుగుతోంది. రాబోయే 6 నెలల్లో బీజేపీ తన పర్ఫార్మెన్స్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చును, ప్రభుత్వం వస్తుందని చెప్పడము అతిశయోక్తి అవుతుంది. కానీ బీజేపీ చాలా ఓపికగా తన సమయం కోసం ఎదురు చూసేటటువంటి అలవాటు ఉన్నటువంటి రాజకీయ పార్టీ. కాబట్టి 2027లో కాకపోయినా 2032 ఎన్నికల నాటికి ఒక బలీయమైనటువంటి పార్టీగా ఎదగడం ఆమ్ ఆద్మీ పార్టీ అదేవిధంగా ఎదిగింది. ఆమ్ ఆద్మీ పార్టీ వాస్తవానికి మొదటిసారి 4-5 లోక్సభ సీట్లు గెలుచుకుంది, అసెంబ్లీలో ఫెయిల్ అయింది. ఆ తర్వాత అసెంబ్లీలో ఒక బలమైనటువంటి గ్రూప్గా ఎదిగింది. ఆ తరువాత అది పూర్తి విజయం సాధించింది. దాదాపుగా ఇదే పరిస్థితికి బీజేపీ కూడాను 2032 నాటికి ఒక బలీయమైనటువంటి శక్తిగా ఎదగవచ్చు. అప్పటికి అకాలీదళ్ కానీ కాంగ్రెస్ కానీ మరింత బలహీనపడ్డట్టయితే ఏకైక ప్రత్యామ్నాయంగా బీజేపీ నిలబడే రోజు రావచ్చు. కాబట్టి పంజాబ్లోని స్థానిక సంస్థల ఎన్నికలు చాలా కీలకమైనటువంటి సందేశాన్ని ఇస్తున్నాయి బీజేపీ. అందుకనే బీజేపీ కూడాను ఒక జాట్ పంజాబీ సిఖ్ను పార్టీ అధ్యక్షుడిగా నియమించింది. అదేవిధంగా చాలా కీలకమైనటువంటి కార్యకర్తలను అక్కడ పంపు చేస్తోంది. కాబట్టి రానున్న రోజుల్లో పంజాబ్లో మీరు బీజేపీ సొంత బలం మీద ఎదిగి ఒక బలీయమైన పార్టీగా నిలబడ్డా ఆశ్చర్యపోనక్కర్లేదు. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాల్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.